హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా స్క్రీనింగ్ టెస్ట్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు పర్మనెంట్ సెటిల్మెంట్. సో మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చి పర్మనెంట్ సెటిల్మెంట్ గురించి క్వశ్చన్ వచ్చింది. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు, సరికానిది అడిగారు. సో మనకి ఇది కాన్సెప్ట్ వచ్చి మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో వస్తుంది. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎకనామిక్ పాలసీస్లో మనకి పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది వస్తుంది. మనకి ఈ డిఫరెంట్ వేరియస్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ ఉంటాయి. వాటి మీద మనకు కొద్దిగా ఐడియా ఉంటే మనకి ఈ క్వశ్చన్ మనం చేయొచ్చు. పర్మనెంట్ సెటిల్మెంట్ గురించి చూసుకుంటే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ కార్న్వాలిస్ ఇన్ బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా ఇన్ 1795 అని ఇచ్చారు. సో ఫస్ట్ స్టేట్మెంటే మనకి దొరికేస్తుంది అనమాట. ఏంటంటే ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేశారు లార్డ్ కార్న్వాలిస్, కరెక్టే. కానీ బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా అన్నారు. మనకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది బెంగాల్ అండ్ బీహార్లో మాత్రమే. తర్వాత లేటర్ పీరియడ్లో మనకి ఒరిస్సాలో ఇంట్రడ్యూస్ చేస్తారు. అది కూడా ఎప్పుడు బెంగాల్ అండ్ బీహార్లో ఇంట్రడ్యూస్ చేసింది 1793లో. సో ఆ విషయం మనకి తెలిస్తే మనకి ఈ ఆన్సరు ఈజీగానే వస్తుంది. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంటే ఇన్కరెక్ట్ కాబట్టి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అవుతుంది. సో మిగిలిన స్టేట్మెంట్స్ కూడా చూద్దాం. దీనికి మనకి సోర్స్ వచ్చి బిపిన్ చంద్ర సార్ బుక్, మోడర్న్ ఇండియా ఓల్డ్ ఎన్సీఈఆర్టీ బుక్, క్లాస్ 12. సో మనకి ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి. పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఎప్పుడు? 1793లో బెంగాల్ అండ్ బీహార్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో అది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ మనకి ఇచ్చిన దాంట్లో. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? హెరిడిటరీ అన్నారు. సో మనకి ఇక్కడ చూసుకుంటే రైట్ ఆఫ్ ఓనర్షిప్ అనేది హెరిడిటరీ అండ్ ట్రాన్స్ఫరబుల్. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. తర్వాత వచ్చి థర్డ్ స్టేట్మెంట్ ఏంటి? థర్డ్ స్టేట్మెంట్ జాన్ షోరు దీనికి అంటే మనకి ఇంప్లిమెంట్ చేశారు. అండ్ కార్న్వాలిస్ తర్వాత జాన్ షోర్ వస్తారన్నమాట. జాన్ షోర్ దాన్ని మనకి జాన్ షోర్ కూడా మనకి పర్మనెంట్ సెటిల్మెంట్కి రిలేటెడ్. సో అది కూడా ఆ స్టేట్మెంట్ కూడా కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? అమౌంట్ అనేది మనకి ఫిక్స్డ్ అమౌంట్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి చూడండి, బట్ ద సమ్స్ టు బి పెయిడ్ బై దెమ్ యాజ్ ల్యాండ్ రెవెన్యూ ఆర్ ఫిక్స్డ్ అని ఇచ్చారు. సో మనకి ఆ స్టేట్మెంట్ కూడా ల్యాండ్ రెవెన్యూ అనేది ఫిక్స్ చేసేవాళ్ళు. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ మనకి రాంగ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇంట్రడ్యూస్ చేసింది బెంగాల్ అండ్ బీహార్లో ఇంట్రడ్యూస్ చేశారు, 1793లో ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత లేటర్ పీరియడ్లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు ఒరిస్సాకి, నార్థన్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మద్రాస్కి అండ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వారణాసికి లేటర్ టైంలో మనకి ఎక్స్టెండ్ చేస్తారు. ఇది మనకి సోర్స్ వచ్చి మోడర్న్ ఇండియన్ హిస్టరీ, బిపిన్ చంద్ర సార్ బుక్. తర్వాత మనకి గూగుల్లో చూసుకున్నా కానీ మనకి సింపుల్గా పర్మనెంట్ సెటిల్మెంట్ అనగానే ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఇంట్రడ్యూస్ బై బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1793. సో మనకి 1795 అని ఇచ్చాడు కాబట్టి మనకి ఇన్కరెక్ట్ అవుతుంది ఫస్ట్ స్టేట్మెంట్. సో ఇంకా హెరిడిటరీ ఓనర్షిప్, ఫిక్స్డ్ రెవెన్యూ, సో జాన్ షోర్ కూడా మనకి రిలేటెడ్ కాబట్టి మిగిలిన స్టేట్మెంట్స్ అన్నీ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ వరకు రాంగ్. ఎందుకంటే బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా అని ఇచ్చారు. కాదు, మనకు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది బెంగాల్ అండ్ బీహార్లో 1793లో ఇంట్రడ్యూస్ చేశారు. సో దీన్ని బట్టి మనం అదర్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ కూడా మనం చూసుకుంటే రాబోయే ఎగ్జామ్స్లో మనకి యూజ్ అవుతుంది. రైత్ వారీ సిస్టమ్ అండ్ మెహల్ వారీ సిస్టము. సో మనకి ఇది సిలబస్ టాపిక్ వచ్చి మోడర్న్ హిస్టరీలో మనకి చేంజెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ అండ్ కల్చర్ స్పియర్స్ టాపిక్ కింద వస్తుంది ఇది. సో మనకి ఆన్సర్ వచ్చి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. సో ఆప్షన్ 1 బెంగాల్, బీహార్ అని ఉండాలి, 1793 అని ఉండాలి. ఇక్కడ 1795 అని ఉంది అండ్ ఒరిస్సా అని కూడా ఉంది కాబట్టి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.